శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 25 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. దేవునికి మహిమ కలుగును గాక. యాక్ట్స్ చాప్టర్ 3 వర్స్ 21. చాలా అద్భుతమైన మాట. మీరు కూడా నాతో కలిసి ఈ వాక్యాన్ని ధ్యానిస్తారని తెలియపరుస్తూ ఉన్నాను. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మీ ఇంటికి శుభవార్త ఏంటంటే, కుదురుబాటు కాలములు వస్తాయని దేవుడు తన సేవకుడి ద్వారా పలికించాడు. దేవుడు పలికాడు, ప్రవక్తల ద్వారా కూడా. ఇంకా వాక్యాలు చదివితే అంటే మోషే ద్వారా జరగబోయే విషయాలు ఎలా దేవుడు చెప్పాడో, ఈరోజు ఈ చివరి దినాల్లో ఈ దీన సేవకుడి ద్వారా, నా ద్వారా ఈ మాటను మీకు తెలియపరుస్తున్నాడు. ఏంటంటే, కుదురుబాటు కాలము వస్తున్నది. మీలో ఆశ చెదిరిపోవచ్చు. నాకు నిరీక్షణ లేదు, నాకు హోప్ లేదు, మళ్ళీ బాగుపడతాం, మళ్ళీ నిలబడతాం, మరలా మంచి రోజులు చూస్తాం అనే ఆశ నాకు లేదు, అప్పులు తీరుతాయనే ఆశ నాకు లేదు, ఈ అప్పులు ఎలాగా ఎగేయాలా అని చూస్తున్నాను, లేదా ఎక్కడికైనా పారిపోవాలని చూస్తున్నాను, లేదంటే చనిపోవాలని ఆలోచిస్తున్నాను అనుకుంటున్నావు కదా. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాను. కుదురుబాటు కాలం. మనసు చెదిరిపోతుందా? అప్పులలో వచ్చి అడుగుతుంటే మనసంతా గలిబిలైపోతుందా? నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి నాతో మాట్లాడుతున్నట్టు ఉన్నాడు ఏంటి అనుకుంటున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కష్టకాలము ఎక్కువైపోయి ఆపదల్లో మునిగిపోయి ఉన్న నీకు ఆదరణ లేదా? ఎవరు నేనున్నాను, భయపడకు అని చెప్పేవారు లేరా? నేను ఇస్తాను, నువ్వు నిలబడు, నువ్వు టెన్షన్ పడకు, నీకు మంచి రోజులు వస్తాయని చెప్పేవాడు లేడా? ఈ దినాన్ని పరమాత్ముడు, లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారు తన ఆత్మ ద్వారా, ఈ టీవీ పరిచర్య ద్వారా, ఈ ప్రార్థనా శక్తి అనే ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నిన్ను దర్శించేది ఏంటంటే, కుదురుబాటు కాలములు వస్తున్నాయి. ఎప్పుడు వస్తాయంటే వచ్చేసినాయి, దగ్గరలో ఉన్నాయి. చూడండి, వేసవికాలం అయిన వెంటనే వర్షాకాలం ఎలాగొస్తుందో, నీ వేడి, నీ కష్టకాలము ముగించబడుతుంది. మేఘాలు పడుతూ ఉన్నాయి, అంటే నీకు శుభ సూచనలు కనబడుతూ ఉన్నాయి. ఆశ్చర్యకరంగా నీ కష్టాలన్నీ, నీ బాధలన్నీ దేవుడు దానిని దూరం చేస్తాడు. నీ దుఃఖాన్ని, నీ కన్నీళ్లను ఆయన ముత్యాలుగా మారుస్తాడు. నేను ఇలాగ అయిపోయాను, ఎవరికి చెప్పుకోలేను, నాలో నేనే కుమిలిపోతున్నాను అని ఏడుస్తున్నావు కదా, నాకు ఎవరు లేరని ఏడుస్తున్నావు కదా. నీకు దేవుడున్నాడు, మంచి కాపరి నీకున్నాడు. నువ్వు భయపడవలసిన పని లేదు. ఎంత అద్భుతమైన మాట. మరలా చదువుకుందామా? అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో,
ఇదిగోండి, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నాట పలికించను. అంతవరకు యేసు పరలోక నివాసినుట ఆవశ్యకము. మోషే ఇట్లా, నేను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో ఉండకూడదు. అంటే అద్భుతమైన మాట ఏంటంటే, దేవుడు ఆది నుండి ప్రవక్తల ద్వారా పలికిస్తున్నాడు. ఈరోజు ఈ ఇస్సాకు ప్రవక్త ద్వారా దేవుడు నీకు అందజేస్తున్న మాట ఏంటంటే, కుదురుబాటు కాలము వచ్చుచున్నది. ఎంత మాట చూడండి, కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు పలికించను మాట. ఆమెన్. అన్నీ సెట్ అయిపోతాయి. పిల్లలు పెళ్ళిళ్ళ కోసం ఆలోచిస్తున్నావా? అయిపోతాయి. ఎలాగవుతాయండి? ఎవరు చేస్తారు? నా పక్షంగా ఎవరు నిలబడతారు? ఎంత డబ్బు కావాలి? ఎవరు వెతుకుతారంటే, నీవు ఊహించలేని కార్యము దేవుడిని పట్ల చేస్తున్నాడు. ఇల్లు ఎలా కట్టాలి? డబ్బులు ఎక్కడే? ఎలా కడతాను? పని ప్రారంభించింది అక్కడ మధ్యలో ఆగిపోతే ఎలాగా? అవమానం కదా అనుకుంటున్నావేమో. పనిని దేవుడు కంటిన్యూ చేస్తాడు. మంచి ఇల్లు కడతావు, నువ్వు పెళ్లి చేస్తావు, బంధకాలన్నిటి నుంచి బయటకు వచ్చేస్తావు, తాకట్టులో ఉన్నాయన్నీ విడుదలవుతాయి. బెంగ పెట్టుకోవద్దు. లాస్ అయిపోయాం, మోసపోయాం అని ఏడుస్తున్నావా? కుదురుపాటు కాలం వచ్చింది. నా బిడ్డ కుటుంబం ఏమైపోతుంది? నా బిడ్డ సంసారం ఏమైపోతుంది? ఆ మనుషుడు ఎలాగా? వీడికి ఉద్యోగం లేదు, వాడికి వ్యాపారం సరిలేదు, వీళ్ళకి సరిపోవట్లేదు, పిల్లలు లేరు, అది లేదు ఇది లేదని ఏడుస్తున్నావు కదా. కుదురుబాటు కాలము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆత్మ మీకు తోడుండును గాక. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు. ఇస్సాకయ్య గారికి వందనములు. మాది ఏలూరు డిస్ట్రిక్ట్, పేమడోలు మండలం, పోళ్ళ దగ్గర ఎంఎంపురం. అయితే నాకు 2021లో మ్యారేజ్ అయ్యింది. వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది, కానీ అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, ట్యూబ్లో ఫామ్ అయ్యింది. అయితే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ట్యూబ్లో ప్రెగ్నెన్సీ తీసేశారు, కానీ ట్యూబ్లో పీస్ ఉండిపోయింది. అయితే లెఫ్ట్ సైడ్ ట్యూబ్ తీసేయాలి, లేకపోతే తల్లికి ప్రమాదం అని చెప్పారు. అప్పుడు వెంటనే ఆపరేషన్ చేసి ట్యూబ్ తీసేసిన తర్వాత, నీకు రైట్ ట్యూబ్ ఒకటే ఉందమ్మా, 50% ఛాన్సెస్ ప్రెగ్నెన్సీ వస్తే రావచ్చు, లేకపోతే లేదు, పిల్లలు పుడతారో పుట్టరో చెప్పలేము అని అన్నారు. అప్పుడు వెంటనే భయమేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అలాగా వెంటనే ప్రెగ్నెన్సీ రావడం, 3rd మంత్లో బేబీకి హార్ట్ బీట్ ఆగిపోవడం అలా జరిగేది. అలా 4 అబార్షన్స్ అయ్యాయి. అయినప్పుడు లాస్ట్ టైము అబార్షన్ అయినప్పుడు అది చాలా సివియర్ అయిపోయి నా ప్రాణం మీదకి వచ్చింది. చనిపోయిన మనిషినే బ్రతికాను. దేవుడు ఎంతగానో గొప్ప కార్యం చేసి బ్రతికించాడు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, మీకు ఇన్నిసార్లు అబార్షన్స్ అవుతున్నాయి కదమ్మా, మీరు ఐవీఎఫ్ అయినా చేయించుకోండి, లేకపోతే ఐయుఐ అయినా చేయించుకోండి, సక్సెస్ అయితే అవుతుంది, లేకపోతే లేదు అని చెప్పారు. అయితే ఐవీఎఫ్ మాకు అంత బడ్జెట్ మా దగ్గర లేదండి అని చెప్పి 3 times ఐయుఐ చేయించుకున్నప్పటికీ కూడా ఐయుఐ ఫెయిల్ అయింది. ఇంకా మెడిసిన్ మానేసి ఇంటి దగ్గరే కూర్చున్నాను. ఆ తరువాత వెంటనే 2025 ఆగస్టులో ప్రార్థనా శక్తికి రాగా, మరి అయ్యగారికి చెప్పినప్పుడు, అయ్యగారు ఈసారి ఏ ప్రాబ్లం ఉండదు, ఏ కాంప్లికేషన్స్ ఉండవు, బిడ్డను ఎత్తుకుని వస్తావు, వెళ్ళిపో అన్నారు. అదే విధముగా నేను 9 months వచ్చాను. 9 months కూడా లోపల బేబీకి ఏ ప్రాబ్లం లేకుండా లోపల బేబీ పెరిగింది. మొన్న April 19th నాకు ఆపరేషన్ చేసిన బేబీ గర్ల్ పుట్టింది. చాలా ఆరోగ్యంగా పుట్టింది. దాన్ని నేను ఎంతగానో సంతోషించాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 25 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన
తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. దేవుని నామానికి నా వందనాలండి. అయ్యగారికి నా వందనాలు. నా సాక్ష్యం ఏమంటే, మాకు 5 ఎకరాల మామిడి తోట ఉంది. అయితే ఆ తోటకి కావలసిన పని ఏమీ మేము చేయలేదు. అప్పటికే అందరి తోటలన్నీ పూతొచ్చేసినాయి. మా తోట అసలు పూత లేదు, ఏమీ లేదు. తోట అంతా అసలు దున్నను కూడా దున్నలేదు. ఈ సంవత్సరం ఈ తోట అసలు కాయదు అని చెప్పని అందరూ అంటుంటే, నేను అందరూ సాక్ష్యం చెప్తుంటే విన్నాను. నేను విశ్వాసంతో ప్రార్థన నూనె చల్లితే కాయలు వస్తాయని నమ్మకంతో ప్రార్థన నూనె కలిపాను. తోటంతా జల్లేసాము. ఎప్పటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా పెద్ద కాయలు నీట్గా మంగు లేకుండా వచ్చినాయని తీసుకెళ్లిన వాళ్ళు అందరూ అన్నారు. అందరికీ కొద్ది సాక్ష్యం దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. ఆగస్టు 21 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. ఆగస్టు 25 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. ఇసాకయ్య గారికి నా వందనాలు. నాకు వివాహం 2023 డిసెంబర్ 14న అయ్యింది. ఆ నెలలోనే నేను కన్సీవ్ అయ్యాను. 2025కి కన్సీవ్ అయితే 2025 మార్చి వరకు 4వ నెల వరకు నాకు బాగానే ఉంది. కన్సీవ్ అయిన తర్వాత మార్చి 28న అబార్షన్ అయిపోయింది. హార్ట్ బీట్ ఆగిపోయిందని చెప్పేసి అబార్షన్ చేశారు. అబార్షన్ చేసిన తర్వాత మార్చి 28న అయితే లోపల ట్యూబ్స్ అన్నవి నీట్గా క్లీన్ చేయలేదంట. అయితే మార్చి 28 నుంచి డిసెంబర్ వరకు 2025 వరకు కూడా నేను మెడిసిన్ వాడుతూనే ఉన్నాను. పీసీఓడి ఉందని చెప్పేసి డాక్టర్ గారు అన్నారు. పీసీఓడి ఉండడం వల్ల నాకు చాలా లావ్ అయిపోతున్నా. నాకే అసలు చాలా అసహ్యంగా ఉంటున్నా, నడవలేకపోతున్నా, సాలు వచ్చేస్తుంది. ఏంటి ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటున్నా. పీసీఓడు ఈ నెల కంటే ఇంకో నెలకి పెరిగిపోతుంది. ఎవరు చెప్పుకున్నా కానీ కొంతమంది ఏమంటున్నారంటే, వీళ్ళకి అసలు పెళ్ళయ్యేప్పటికి సంవత్సరం కూడా అవ్వట్లేదు, పిల్లల ఆలోచన లేదు, వీళ్ళు ఎంజాయ్మెంట్స్ తిరుగుతున్నారని చెప్పేసి చాలామంది నన్ను అసహ్యపరిచారు. నేను దేవుడికి చెప్పుకుంటూ ఉన్నా, దేవా నీకు తప్ప నేను ఎవరికీ చెప్పుకోవట్లేదు, నా భర్త నేను కూడా ప్రార్థన చేసుకుంటున్నాను, నాకు బిడ్డ కావాలని నేను ఆశపడుతున్నాను, నేను అడగక ముందు ఇచ్చావు కానీ తీసేసుకున్నావని చెప్పేసి, దేవా నువ్వు ఇచ్చే వరకు నేను వెయిట్ చేస్తానని చెప్పి చూస్తూనే ఉన్నా. 2025న అసరపేట హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లోని 1 నెల చూడరా అని చెప్పి జనవరిలో మెడిసిన్ ఇచ్చారు. అయితే ఆ మెడిసిన్ కూడా అవ్వట్లేదని చెప్పేసి ట్యూబ్ టెస్ట్ చేయించుకోమని రాశారు మేడం. ట్యూబ్ టెస్ట్ చేయించుకోమని రాస్తే ఆ ట్యూబ్ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్తే సత్తుపల్లి అక్కడ ట్యూబ్ బ్లాక్ అయిపోయింది, సర్జరీ చేయాలి, వైజాగ్ పంపించాలి ఆ సర్జరీకి కూడా అని చెప్పేసి అంటే, ఇంకా అక్కడ ఇద్దరు నేను మా హస్బెండే వెళ్ళాం హాస్పిటల్కి. ఇంకా మా హస్బెండ్ నేను కూడా చాలా ఏడ్చుంది, దేవా ఎవరు లేరు మాకు సపోర్ట్ చేయడానికి. అప్పుడు ఆపరేషన్కి 70,000 అవుతాయి అంటున్నారు, ప్రభు నేను ఏం చేయాలి అని చెప్పేసి అసలు ఇంకా అక్కడి నుంచి ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసి ప్రతి ఊరు హాస్పిటల్కి, హైదరాబాద్ అన్ని చోట్లకి ఆ రిపోర్ట్స్ పంపిస్తూనే ఉన్నాం. అందరూ కూడా ఆపరేషన్ చేస్తేనే పిల్లలు పుడతారు, ఆ ట్యూబ్ క్లీన్ చేస్తేనే పిల్లలు పుడతారని చెప్పేసి అంటున్నారు.
నేనైతే అసలు ఇంకా ఆపరేషన్ లేకుండా నాకు దేవుడు ఇస్తాడని ఒక నమ్మకంతోనే నేను మార్చి 11 ఇక్కడికి వచ్చాను. దేవా నీ సన్నిధికి వచ్చాను ప్రభా, నీకు నేను రుణపడి ఉంటాను ఎప్పుడు కూడా, నాకు మంచి బిడ్డనివ్వయ్యా, నాకు ఏ ఆపరేషను లేకుండా ప్రభా అని చెప్పేసి నేను గట్టిగా మార్చి 11 అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుని నా సమస్య ఏంటో నేను రాసి అయ్యగారికి చెప్పాను. నీకు మగబిడ్డని ఇస్తా వెళ్ళరా అని చెప్పేసి అన్నారు. అలాగే మార్చి 11 నేను ఇంటికి వెళ్ళాను. ఆ నెలలోనే కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత నాకు మంచి కుమార్తెనిచ్చాడు దేవుడు, ఆపరేషన్ ఏమీ లేకుండా. దేవుడికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. 2026లో మీరు వాహనాలు కొత్త కార్లు వేసుకొని వస్తారన్నారు. మా ఆయన వ్యవసాయం చేస్తాడు. అయితే కొత్తగా రోటావేటర్ మేము అప్లై చేసుకుంటే ఆ రోటావేటర్ అప్లై చేసినప్పుడు నేను అడిగేదాన్ని, దేవుడా కారు ప్రభా, రోటావేటర్లో మాకు కారు కలిసింది, 9 లక్షలు కలిసే కారు మాకు దేవుడు ఇది కూడా గొప్ప కార్యం చేశాడు. అయ్యగారు అన్నారు మాకు అలాగే రీతిగా వచ్చింది. చిన్న సాక్షిని దీవించిన కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 25 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. నా సాక్ష్యం ఏంటంటే, నా కుమార్తెకు వివాహం అయ్యి 2 సంవత్సరాలైంది. అయిన కొన్ని నెలలకి గర్భఫలం వచ్చింది. గర్భఫలంలో నాయన ఇదిగో నా కుమార్తెకు బిడ్డకు హార్ట్ బీట్ లేదని చెప్పారు. ఎంతో వేదన చెందావు, తీపిచ్చేసావు. మళ్ళీ వెంటనే నాయన ఏంటి శోధనని దేవునికి మొరపెట్టాను. నా కుమార్తె టైఫాయిడ్ నుంచి కామెర్లు వచ్చినాయి. ఒకదాని తర్వాత ఒకటి అనారోగ్య పరిస్థితిలో ఉన్నది. నాయన ఏంటి అనారోగ్య పరిస్థితి అని ఎంత వేదన చెందాను. యేసయ్య నా కుమార్తెకు అనారోగ్యం నుంచి విడుదల ఇమ్మని అడిగాను. ఆయన విడుదలనిచ్చాడు దేవుడు. ఇసాకయ్య గారి దగ్గరికి వచ్చినాక కామెర్లతోనూ టైఫాయిడ్తోనూ వచ్చింది. దాంట్లోనే నాయన కన్సీవ్ అయింది. టైఫాయిడ్ నుంచి విడుదలైంది, కామెర్ల నుంచి విడుదలైంది. ఇసాకయ్య గారికి గర్భఫలం వస్తుందన్నారు. మగబిడ్డను ఎత్తుకుని వస్తావమ్మా అన్నారు. అలాగే ఇసాకయ్య గారు అన్న మాట ద్వారానే నా కుమార్తెకు మగబిడ్డనిచ్చారు. సిన్ని సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 25 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. దేవుని నామానికి వందనాలండి. నా సాక్ష్యం ఏంటంటే, పెళ్ళైన 7 సంవత్సరాలకి
పుల్లెల్లి స్వప్న అండి, ఊరు ముస్తాబాద. సాక్ష్యం ఏంటంటే పెళ్ళై 7 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు. ఫస్ట్ ఒక బాబు పుట్టి చనిపోయారు, తర్వాత బాబు పుట్టి చనిపోయారు, 2 బాబులు చనిపోయారు. తర్వాత 3వది హార్ట్ బీట్ లేదని తీసేశారు. మళ్ళీ 4వది కాడ హార్ట్ బీట్ ఆగిపోయింది, 5వది కాడ హార్ట్ బీట్ ఆగిపోయింది. ఇది 6వ బిడ్డ అనమాట. ఈ సహాయ గారి ప్రార్థన గురించి తెలిసి ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఈ సంవత్సరం వద్దులేమ్మా పిల్లలు, ఇంకొక సంవత్సరం ఆగమని అన్నారు. అన్నప్పుడు ఈ సంవత్సరం వద్దులే అనుకొని నేను ప్రార్థనకు ఊరికే వచ్చానండి, పిల్లల కోసం ఏం రాలేదు. ఊరికే వచ్చినప్పుడు పిల్లలు లేని వాళ్ళకి కాయలు ఇస్తున్నారు అయ్యగారు. నేను ఊరికే తీసుకున్నా, ఈ సంవత్సరం కొద్దిగా నాకెందుకులా అనిపించింది. అయినా సరే లైన్లో వెళ్ళి ప్రార్థన చేయించుకొని తీసుకున్నాను. అట్లాగే 3 నెలలు వచ్చి తీసుకున్నాను అనమాట. అది అసలు కావాలని అనుకోలేదు. తీసుకున్న తర్వాత ప్రార్థన చేసిన తర్వాత కన్సీవ్ అయిందనమాట. అయితే వెళ్ళిన తర్వాత ఇది కాడ ప్రెగ్నెన్సీ ఎక్కడుందో కనిపించట్లేదమ్మా, గర్భసంచిలో ఉందో దేనిలో ఉందో తీసేయాలన్నారు. తీసేయాలనుకున్నప్పుడు మనం అనుకోకుండానే వచ్చింది కదా, ఇది దేవుడిచ్చిందే, దేవుడు చేసిన కార్యం. మేమైతే మా చేతులతో మేము తీయమండి, ఏదైతే అదే అయింది, మేము ఉంచుకుంటాము అని చెప్పి డాక్టర్తో అన్నప్పుడు సజీవంగా దేవుడు 9 నెలలు ఉంచి మంచిగా ఈ బిడ్డని ఇచ్చాడండి. అందుని బట్టి దేవుని సాక్ష్యం చెప్పాలని వచ్చి అయ్యగారికి చెప్పి ప్రార్థన చేయించుకొని ఈరోజు సాక్ష్యం చెప్పుకుంటున్నానండి. ఇది దేవుడు చేసిన కార్యం అండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 25 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. నా పేరు నయమ్మి, మాది కూచిపూడి, మౌ మండలం, కృష్ణా జిల్లా. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే 2003లోనూ 3వ సంవత్సరంలో నా భర్త ఇక్కడికి వచ్చాడు. నా చిన్న కొడుకు పెళ్ళయ్యి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ప్రార్థనా శక్తికి వెళ్తే అక్కడికి వెళ్ళి మనసులో అనుకున్నా దేవుడు ఇస్తాడంట, కోడలకు పిల్లలు కావాలని అడుగు, కొడుకు నిమ్మని అడుగు అన్నాను. అలాగే ఇక్కడికి వచ్చినాక మనసులో అనుకున్నాడంట నా చిన్న కొడుకు, అయ్యా పిల్లలు లేరు అయ్యా ఒక కొడుకు నువ్వయ్యా అనుకున్నాడంట. అలాగే చెట్టింపేరు ఆఖరికి నేను గర్భవతిని అయ్యానని మా కోడలు నాకు చెప్పింది. యేసయ్య నా కోడల పట్ల గొప్ప కార్యం చేశాడు. మరి ఆ తండ్రికి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను. చక్కని మనవడు పుట్టాడు నాకు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించను కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 25 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక.
వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. దేవునికి నా వందనాలు చెల్లిస్తున్నాను. దైవజనులైన వారికి కూడా నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మేము రొయ్యల చెరువు చేస్తున్నాము. రొయ్యలేసి చెరువులో దైవజనుల దగ్గరికి వచ్చాము. అయ్యా మేము రొయ్యలేసామయ్యా, మీరు చెప్పండి అయ్యా ఒక్క మాట, మీరు చెప్తే మాకు జరుగుద్ది అని అన్నప్పుడు, జయం కలుగును గాక పో అన్నారు నన్ను. అన్నమ్మటే మేము వచ్చి స్పాన్సర్ చేసుకుంటామని ప్రార్థించినప్పుడు ఆ క్రాప్ మాకు బాగా వచ్చింది. దేవుడి చిన్న సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. ఆగస్టు 21 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. ఆగస్టు 25 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు.